ఎన్టీఆర్ జిల్లాలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విజయవాడ సింగనగర్లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ఆగస్టు 15న నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి శుక్రవారం నిర్వహించిన ఫుల్ డ్రెస్ మాక్ రిహార్సల్స్ ని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీష, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు పరిశీలించారు. పరేడ్ వాహనంలో ప్రయాణించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ రిహార్సల్స్ ని ఆసాంతం పరిశీలించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం, పోలీస్ బైక్ విన్యాసాలు, సిద్ధార్థ కళాశాల మహిళల డ్రమ్స్ ప్రదర్శన, పోలీస్ పరేడ్, వందన స్వీకరణ, వివిధ ప్రభుత్వ శాఖల పరేడ్ తదితర కార్యక్రమాలను వీక్షించారు. ప్రదర్శనలో పాల్గొన్న పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బందిని జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ అభినందించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత క్రమశిక్షణతో ఆకట్టుకునే రీతిలో నిర్వహించేలా తుది ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. 80వ స్వతంత్ర దినోత్సవ సెలబ్రేషన్స్ ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ నగరంలో జరుపుకోవడం జరుగుతోంది. ఇక్కడికి గౌరవ హెచ్ఆర్డి మంత్రివర్యులు అలాగే ఐటీ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. దానికి ఈరోజు ఫుల్ డ్రెస్ రిహర్సల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ గారితో కలిసి అలాగే జిల్లాధికారులందరితో కలిసి ప్రిపరేషన్ గురించి 1 డే బిఫోర్ ఫుల్ డ్రెస్ రిహర్సల్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో చేస్తున్నాము సింగనగర్లో, కాబట్టి అన్ని తయారీస్ ఎలా ఉన్నాయని చూస్తున్నాము. చాలా చక్కగా వచ్చాయి. పోలీస్ సిబ్బంది అలాగే అన్ని డిపార్ట్మెంట్ సిబ్బంది చాలా ప్రాపర్గా వాళ్ళు ప్లాన్ చేసుకొని వాళ్ళు ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జాక్ట్గా మార్చ్ ఫస్ట్ అయితేనేంటి, ట్యాబ్లూస్ అయితేనేంటి, అలాగే మినిట్ టు మినిట్ ప్రోగ్రామ్ అయితేనేంటి, అలాగే కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చాలా చక్కగా ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతూ ఉంది. ఇది నేషనల్ ఫెస్టివల్ ఫర్వర్ అండ్ ఎన్టీఆర్ జిల్లా మీకు తెలిసే ఉంది. ఇది మోర్ దెన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్, ఇట్ ఇస్ స్టేట్ హెడ్ క్వార్టర్. కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా ఏ చిన్న గ్యాప్ లేకుండా, ఎక్కడ కూడా ఏమి లోపాలు లేకుండా ప్రాపర్గా చేయడానికి మొత్తం జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. మీరు కూడా మీడియా మిత్రుల ద్వారా మీడియా మిత్రులు అందరికీ తెలియజేయండి. ఇది నేషనల్ ఫెస్టివల్ కాబట్టి ప్రతి ఒక్క ప్రజల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఒక్కరు వచ్చి ఈ నేషనల్ ఫెస్టివల్ అలాగే జెండా వందన అయితే ఉందో దీంట్లో పాల్గొనాలని కోరుతున్నాను. వస్తున్నప్పుడు దయచేసి అధికారులు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే సలహా సూచనలు పాటించి ఏ సైడ్ నుంచి రావాలి, ఎక్కడ కూర్చోవాలి, అలాగే నేషనల్ ప్రోగ్రామ్ అయ్యేంత వరకు అందరూ శాంతిగా అలాగే డీసెన్సీ పాటిస్తూ డిసిప్లిన్గా ఉంటూ ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. రేపు గౌరవ హెచ్ఆర్డి మరియు ఐటీ శాఖ మార్చులు శ్రీ నారా లోకేష్ గారు ఇక్కడ జెండా వందనాన్ని స్వీకరిస్తారు. వారు గౌరవ వందనాన్ని స్వీకరించి రేపు వారు జెండా ఆవిష్కరణ అనేది చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఫుల్ డ్రెస్ రిహార్సల్ అనేది చేస్తున్నాము. రేపు చాలా చక్కని ఏర్పాట్లు ఉండేలాగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా రేపు పోలీస్ సిబ్బందితో పాటు, ఆర్మ్డ్ సిబ్బందితో పాటు హోంగార్డ్స్, ఎన్సీసీ, స్కౌట్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ అంతా కూడా వారికి గౌరవవందనం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా ఫస్ట్ టైం ఈ గ్రౌండ్లో మనము ఈ వేడుకలు జరుపుతాం కాబట్టి చాలా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు మనము ఈ గ్రౌండ్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా రేపు నేషనల్ సాంగ్ ఫస్ట్ టైం మనము నేషనల్ సాంగ్ అనేది ప్లే చేయబోతున్నాము. 2 times ప్లే చేయడం జరుగుతుంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్క్రీన్స్ ఏదైతే మనం నేషనల్ సాంగ్ ఉందో అది అందరికీ కనిపించేలాగా పెద్ద స్క్రీన్స్ 2 ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం వందే మాతరాన్ని ఆలపించడం అనేది ఫస్ట్ టైం కాబట్టి సో ప్రజలు కూడా దాన్ని ఒకసారి గమనించవలసిందిగా కోరుతున్నాను. ఇది సెరమోనియల్ ఫెస్టివల్ కాబట్టి కొంత డిసిప్లైన్డ్గా అందరం కూడా రేపంతా కూడా జెండా పండుగ కాబట్టి మనము అకుంఠితమైన దేశభక్తితో మనందరం మెలగాల్సిన అవసరం ఉంది. రేపు కొన్ని విన్యాసాలు, అదేవిధంగా స్కూల్ విద్యార్థుల వారి ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. అందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను.
हृदये तुमि मा शक्ति हृदये तुमि मा भक्ति तुम्हारोई प्रतिमा गढ़ी मंदिरे अस्सी स्वातंत्र दिवस पर सम्मान गार्ड आपके निरीक्षण के लिए हाजिर है। Secretary